నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మీషోలో తీసుకున్న కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. ఎవరైతే అక్క హెవీ వర్క్ బ్లౌజెస్ కావాలి మాకు అని అడిగారో వాళ్ళ కోసం నేనైతే నాకు నచ్చినవి నాకు కనిపించినవి కొన్ని అయితే సెలెక్ట్ చేశాను. అవైతే మీతో షేర్ చేస్తాను. నేను వేసుకున్న డ్రెస్ కూడా వచ్చేసి మీషోలోదే. ఇలాంటి డ్రెస్సెస్ అయితే నేను రీసెంట్ గా బాగా తీసుకున్నాను అనమాట. నేను ఒక వీడియో చేసి మీకైతే షేర్ చేశాను. అప్కమింగ్ వీడియోస్ లో అయితే నేను ఇట్లా డ్రెస్సెస్ రిలేటెడ్ ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. చాలా బాగున్నాయి అనమాట. సో రెగ్యులర్ గా వాచ్ చేయండి వీడియోస్. నా ఛానల్లో వచ్చేసి మనకి వర్క్ బ్లౌజెస్, శారీస్ అండ్ డ్రెస్సెస్ చాలా రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటా. ఇప్పుడు మాత్రం మంచి హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే నేను చూపించాలనుకుంటున్నా. ఇది వచ్చేసి చూడండి, మంచి పింక్ అన్నమాట, కొంచెం పర్పులిష్ పింక్. అండ్ నెక్ చూసారా, ఇప్పటి వరకు నేను చూపించిన బ్లౌజెస్ లో ఇలాంటి మంచి వర్క్ వచ్చిన నెక్ బ్లౌజెస్ కంటే కూడా ఇది హైయెస్ట్ మంచి లుక్ ఉందన్నమాట. సో చూడండి, మొత్తం కూడా కుందన్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదన్నీ కూడా వచ్చేసి ఇక్కడ గోల్డ్ బాల్స్ అండ్ షుగర్ బీట్స్ రెండు మిక్స్డ్ ఉన్నాయి అండ్ కుందన్స్ ఉన్నాయి అనమాట. మంచి వైట్ స్టోన్ తోటి ఇలా అయితే వస్తుంది. సో చూడండి, నెక్ అయితే చాలా హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ అనమాట. అండ్ హ్యాండ్స్ చూసారా, ఫుల్ హెవీ హ్యాండ్స్ అయితే చూడండి, ఫుల్ హెవీ అనమాట. అక్క కొంచెం హెవీ వర్క్ కావాలి, మ్యారేజెస్ ఉన్నాయని అడిగారు కదా, సో అందుకోసం ఈ ప్యాటర్న్ లో అయితే చూపిస్తున్నాను. సో చూడండి, హెవీ అంటే ఇంకా బ్రైడల్ కి ఇలా ఫుల్ గా కనిపించేలాగా కావాలి అంటే మాత్రం ఇది సెలెక్ట్ చేయొచ్చు. నిజం చెప్పాలి అంటే మీకు కొంచెం పింక్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొంచెము ఎలా అంటే మీకు కుంకుమ మెరూన్ ఉంటుంది చూసారా, కుంకుమ మెరూన్ ఆ షేడ్ లో పింక్ మిక్స్డ్ కుంకుమ మెరూన్ ఏదైతే ఉంటుందో అదండి. నేను వీలైనంత వరకు కలర్స్, అక్క మీరు చెప్పేది ఒకటి, మాకు వచ్చిన కలర్స్ వేరేగా వస్తున్నాయని అంటున్నారు. సో కలర్స్ అనేవి స్లైట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. అందుకు నేను కలర్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కలర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, పింక్ మిక్స్డ్ కుంకుమ మెరూన్ ఏదైతే ఉంటుందో అది రెండు కలర్స్ మిక్స్డ్ ఆ షేడ్ లో వస్తుంది. పట్టు శారీస్ రెగ్యులర్ గా పర్చేస్ చేసే వాళ్ళు కలర్ గెస్ట్ చేస్తారనమాట. లైట్స్ వల్ల ఉన్నా కూడా వేరియేషన్ లో వాళ్ళు కలర్ గెస్ట్ చేయగలుగుతారు. లైట్స్ లో అయితే మనకి ఏ కలర్ ఎలా పడుతుంది అనేది. సో దాన్ని బట్టి కొంచెం గెస్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. కలర్స్ అనేవి నేను బ్రిక్ రెడ్ ఉన్నప్పుడు బ్రిక్ రెడ్, టమాటో రెడ్ అయితే టమాటో రెడ్, బ్లడ్ రెడ్ అయితే బ్లడ్ రెడ్, మెరూన్ రెడ్ అయితే మెరూన్ రెడ్, ఇలా క్లియర్ గా కలర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బై మై వర్డ్స్ అన్నమాట. సో మీరు స్కిప్ చేసి చూసారనుకోండి, ఆ వర్డ్ మీరు మిస్ అయిపోతున్నారు. అక్క మీరు రెడ్ అన్నారు కానీ బ్రిక్ రెడ్ వచ్చింది, ఫోటోలో మాత్రం రెడ్ ఉంది, నాకు రావడం బ్రిక్ రెడ్ వచ్చింది అని నెగిటివ్ కమెంట్స్ పెట్టారు. నేను వీడియోలో చెప్పేటప్పుడు వినండి, మనకి ఫోటోలో కనిపించే దాంట్లో వాళ్ళు రెడ్ అనే ఇచ్చేస్తారు కానీ నేను వీడియోలో చెప్తున్నాను అనమాట, అందుకే ఎగ్జాక్ట్ కలర్స్. సో ఇదంతా కూడా స్టోన్ వచ్చేసి లైన్స్ వస్తాయి. కింద మనకి నెక్ లైన్ ఏదైతే నెక్ లైన్ వచ్చిందో అదే ఫ్లవర్స్ నెక్ లైన్ వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ కూడా ఇదిగోండి, ఇక్కడ అంతా కూడా గోల్డ్ జరీతో ఫిల్ అయింది స్టోన్స్ తోటి. హెవీ డిజైన్ అనమాట. వీటి రిలేటెడ్ లింక్స్ అండ్ కోడ్స్ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇచ్చేస్తా. కలర్ అయితే అది ఓకే, మెరూనిష్ కుంకుమ రెడ్ ఏదైతే ఉంటుందో దాని మిక్స్డ్ పింక్. మనకి కుంకుమ రెడ్ లో రెడ్ సైడ్ ఉంటుంది కలర్, పింక్ సైడ్ కూడా ఉంటుంది చూసారా, ఆ పింక్ సైడ్ అనమాట. లిటిల్ మెరూనిష్ పింక్ సైడ్ మిక్స్డ్ పింక్. ఓకే, సో ఇది హ్యాండ్స్. మొత్తం 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చూడండి, మొత్తం 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, మనకి ఏదైతే బ్యాక్ నెక్ వచ్చిందో అదే ఫ్రంట్ నెక్ లైన్ అయితే ఇలా వస్తుంది. చూడండి, 44 సైజ్ వరకు అయితే బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్. ఓకే, సో దీంట్లో కలర్ ఇంకొకటి ఇప్పుడు చూడండి, మీకు కలర్స్ డిఫరెన్స్ తెలుస్తాయి. చూసారా, ఇది రాణి పింక్. ఓకే, అండ్ ఇది వచ్చేసి మెరూన్ పింకిష్ టైప్ అనమాట. సో డిఫరెన్స్ చూసారు కదా. సో అందుకే 2 కలర్స్ తీసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ చూపించడానికి ఉంటుందని. ఇది కూడా సేమ్ డిజైన్ అండి, హెవీయర్ డిజైన్. మీరు ఎవరైతే అక్క హెవీ డిజైన్ కావాలి, అక్క హెవీ డిజైన్ అన్నారు, సో చూసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. మీకు వర్క్ నేను దగ్గరగానే చూపిస్తున్నాను. వర్క్ చూసి మీకు నచ్చితే, మీకు ఎవరైతే ఇష్టం ఉంది కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నేను ఇచ్చే కోడ్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఫుల్ హెవీ వర్క్. అండ్ హ్యాండ్ సైజ్ కూడా వచ్చేసరికి మనకి 10 సైజ్ అయితే వస్తుందండి. రెగ్యులర్ గా అందరూ పెట్టుకునే 10 సైజ్ మంచిగా. ఎల్బో ముందు ఒకప్పుడు హాఫ్ హ్యాండ్స్ వచ్చేవి కదా, ఇప్పుడు అన్ని ఇలా ఎల్బో హ్యాండ్స్ మొత్తం ఇలా అయితే వస్తుంది. నిండుగా కంప్లీట్ వర్క్ చూడండి, ఇలా సెంటర్లో ఇలా వచ్చి బాగుంది.
కంప్లీట్ వర్క్ ఇలా అయితే కనిపిస్తుంది హ్యాండ్ పైన. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే కోడ్ అండ్ లింక్స్ త్రూ వెళ్ళొచ్చు. సో పింక్స్ చూసారు కదా, ఇది వచ్చేసేమో కంప్లీట్ గా గులాల్ రాణి పింక్ ఉంటుందా ఆ టైప్. ఇది వచ్చేసేమో మెరూన్ పింక్ అనమాట. ఎక్కువ వరకు కుంకుమ రెడ్ పింక్ ఉంటుంది చూసారా అది. ఓకే, ప్లీజ్ క్లియర్ గా కలర్స్ నోటితో చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసి మంచి ఆకుపచ్చ గ్రీన్. ఓ గాడ్, అసలు ఈ గ్రీన్స్ ఎంత బాగుంటున్నాయంటే, ఈ గ్రీన్ కలర్స్ లో ఈ కలర్స్ చాలా బాగుంటున్నాయి. మంచి, ఇప్పుడు మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే గ్రీన్. ఇప్పుడు మీరు ఇప్పుడు లైట్స్ వేసుకొని చూస్తే, మీరు బ్లౌజ్ పీస్ రాగానే లైట్స్ వేసుకొని చూస్తే ఏ కలర్ కనిపిస్తుందో అదే గ్రీన్ అనమాట. ఓకే, సో లైట్ వేయకుండా చూస్తే కూడా మీకు షాడో పడి మీకు క్లియర్ గా కనపడదు ఈ వర్క్ కానీ ఏది కానీ. తప్పదు, మినిమం లైట్స్ వేయకపోతే, కెమెరా ఎఫెక్ట్స్ లేకపోతే మీకు అసలు రియల్ కలర్ కూడా తెలియదు అనమాట. సో చూడండి, మంచి గ్రీన్ సేమ్ వర్క్ లో మీకు నేను మెరూన్ పింక్, లైట్ పింక్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్. చూడండి సేమ్ అదే స్టోన్ వర్క్, పూస వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. మొత్తం 1 మీటర్ అయితే వస్తుంది అనమాట క్లాత్. ఇదిగోండి మొత్తం 1 మీటర్ క్లాత్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, మంచి ఆకుపచ్చ గ్రీన్. సో 44 సైజ్ వరకు వస్తుంది. సో ఎంతమంది అంటే లైక్ ఎవరికి స్టిచ్చింగ్ ఇచ్చినా మీ బ్లౌజ్ ఇచ్చే స్టిచ్చింగ్ చేయించుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. హెవీ వర్క్, హెవీ ఉంది కూడా, బాగుంది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఇంకొక వర్క్ అనమాట. కలర్ డిఫరెన్స్, వర్క్ కూడా డిఫరెంట్. సో హ్యాండ్ మీద వర్క్ వచ్చేసరికి మనకి మొత్తం ఇలా జాలీ వర్క్ లాగా వస్తుంది. కొమ్మలు, ఆకులు, జస్ట్ ఇలా మొత్తం జాలీ వర్క్. ఎందుకు అంటే మనకి జనరల్ గా పాత పట్టు శారీస్ కి ఎక్కువ వరకు ఇట్లా ఆకులు, కొమ్మలు ఇట్లానే ఉంటాయి కదా. సో వాటికైతే ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. ఇదిగోండి మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. మొత్తం కూడా ఇలా పూసతోటి చేశారు. లోపటంతా ఫిల్లింగ్ చేశారు, ఆకులు ఫిల్లింగ్ చేశారు. ఇది కుందన్ ఫిల్లింగ్, ఇదంతా స్టోన్ లైన్. ఇది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్. ఇది వచ్చేసి కలర్ వచ్చేసి బ్రింజాల్ అండి, వంకాయ కలర్. ఇది వంకాయ కలర్, మీకు వీడియోలో పింక్ కనిపిస్తుంది బట్ బ్రింజాల్, డైరెక్ట్ గా వంకాయ కలర్, ఎగ్జాక్ట్ వంకాయ కలర్. ఓకే, ఎగ్జాక్ట్ పర్పుల్ వంకాయ కలర్. ఇలా దగ్గరగా పెడితే మీకు కనిపిస్తుంది ఆ పర్పుల్, ఆ కలర్ అనమాట. దిస్ ఈస్ ద వర్క్. మంచి వంకాయ కలర్, నేరేడ్ పండు పింక్ కాదండి, వంకాయ కలర్. ఓకే, సో ఎస్ పర్పుల్, ఎగ్జాక్ట్ పర్పుల్ నేను చూసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రెడ్. ఇది ఏం రెడ్ అంటే ఎగ్జాక్ట్ బ్లడ్ రెడ్ అండి. ఇది మీకు చూస్తే తెలుస్తుందిగా, బ్లడ్ రెడ్ అనమాట. మెరూన్ రెడ్ కాదు, బ్రిక్ రెడ్ కాదు, ఇది బ్రిక్ రెడ్ అయితే కాదు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనకి గోల్డ్ పట్టు శారీస్ కి ఇది ఇట్లా పేరప్ చేసేసరికి ఒక్కొక్కసారి గోల్డ్ పట్టు శారీలో పైనంతా చీర గోల్డ్ వస్తుంది కదా, కింద రెడ్ లో ఆ గోల్డ్ తీగ కొంచెం కలిసినప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తుంది. కానీ మీరు బ్లౌజ్ ఇలా రెడ్ బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్నాక దూరంచి అంటే శారీ కట్టుకున్నాక ఆ లుక్ అనేది బాగుంటుంది. ఇలా మీరు బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ పట్టు శారీ మీద పెట్టగానే అరే సేమ్ రెడ్ లేదు అని అనుకుంటే దానికి రీజన్ అది. వై? బికాజ్ ఆ ఎల్లో గోల్డ్ తీగ ఏదైతే ఉంటుందో దానివల్ల లుక్ అనేది రెడ్ కలర్ మారుతుంది. ఇది మీరు నాకు కమెంట్స్ లో పెట్టారు కదా బ్రిక్ రెడ్ అది ఇది అనేసి, అందుకే నేను పర్టికులర్ గా చూడడానికి ట్రై చేస్తున్నా. ఇది వచ్చేసి సపోజ్ కొంచెం ఆరెంజ్ మిక్స్ అయిన రెడ్ అని చెప్పొచ్చు, లైట్ ఆరెంజ్ మిక్స్ అయిన రెడ్ అనమాట. సో చూడండి, అంటే బ్లడ్ రెడ్ లో లైట్ ఆరెంజ్ మిక్స్ అయింది. సో చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్, హెవీ వర్క్ అనమాట. హ్యాండ్ రెడ్ లో ఎందుకు హెవీ వర్క్ ప్రిఫర్ చేశానంటే ఈ మధ్య చూడండి చాలా వరకు రెడ్ బార్డర్స్ తీసుకుంటున్నారు ఎక్కువ. రెడ్ బార్డర్స్ కూడా హైలైట్ గా కనిపిస్తున్నాయి పెళ్లిలలో కానివ్వండి, ఫంక్షన్స్లలో. సో అందరు రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. చాలా మంది నాకు కమెంట్స్ లో కూడా రెడ్ గురించి అడుగుతున్నారు. సో అందుకే హెవీ బ్లౌజ్ అనమాట, హెవీ వర్క్ వచ్చింది. ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట. చూడండి హ్యాండ్ వర్క్ ఇంత హెవీగా ఉంది. సో మొత్తం కూడా స్టోన్ అండ్ ఇదంతా కూడా క్రాస్ లైన్స్ తోటి ఇలా అయితే వస్తుంది చూడండి. అండ్ ఈ కుందన్స్ అనేవి మల్టీ షేడ్ కుందన్స్. ఇప్పుడు చూడండి ఇలా షేడ్స్ అనేవి నార్మల్ సింపుల్ డల్ కుందన్స్ కావు అవి, ఇవి మల్టీ షేడ్ కుందన్స్. మీకు నేను ఎట్లా చూపించాను, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా, అవి మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి కుందన్స్. చూస్తున్నారా,
కుందన్స్ మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మెరూన్ థ్రెడ్ తోటి. ఓకే, ఎందుకంటే రెడ్ పైన రెడ్ థ్రెడ్ చేస్తే కనపడదు. అండ్ ఇదంతా గోల్డ్ లో వచ్చేసి ఇక్కడ గోల్డ్ థ్రెడ్ తో కూడా ఫిల్ చేస్తే కనపడదు. సో మెరూన్ థ్రెడ్ తో ఫిల్ చేశారు. దూరం నుంచి చూడండి, చాలా బాగుంది. సో పెద్దగా ఇలా హెవీగా ఎవరైతే అడిగారో డెఫినెట్ గా ఇది ప్రిఫర్ చేయండి. కమెంట్స్ లో నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉందక్క అనేసి అడిగారు కదా, మ్యారేజెస్ కి యూజ్ అయ్యే వర్క్ బ్లౌజెస్ చూడండి, యూజ్ అయ్యే వర్క్ బ్లౌజెస్. ఇదంతా కూడా ఇట్లా మల్టీ కలర్ స్టోన్ లాగా షైన్ వస్తుంది. హ్యాండ్ డిజైన్ అయితే అదిరిపోయింది. సో ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ మీద వచ్చే డిజైన్స్. ఇంత పెద్దగా వచ్చాయండి, మంచి పెద్దగా, అన్ని ఏజెస్ వాళ్ళు కుట్టించుకోవచ్చు నీట్గా నిండుగా. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి ఏదైతే పెటల్స్ పెట్టారో అక్కడ మెరూన్ పెటల్స్ అవి. అండ్ ఇది అదే మల్టీ కలర్ కుందన్స్. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసేమో ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఓకే, ఇలా అయితే వస్తుంది. బ్యాక్ నెక్ అనేది సింపుల్ గా నెక్ లైన్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ మాత్రం ఫుల్ హెవీ వస్తాయి. ఫ్రంట్ నుంచి ఎక్కువ వరకు హ్యాండ్సే కనిపిస్తాయి కదా, హ్యాండ్స్ హైలైట్ అవుతాయి. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ దాంట్లో లైట్ ఆరెంజ్ కలిస్తే కొంచెం అంటే చూడంగానే బ్రిక్ రెడ్ అని అనిపించదు. అసలు బ్రిక్ రెడ్ కి దీనికి సంబంధం లేదు, కానీ రెడ్ లోనే ఆరెంజ్ లైట్ గా కలిస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ద రెడ్ షేడ్స్. ఓకే, వన్ ఆఫ్ ద రెడ్ షేడ్స్ అండి. కాటన్ సిల్క్ లో రెడ్ ఏదైతే ఎక్కువ వస్తుందో ఆ రెడ్ అనమాట. సో ఇదండి నా వీడియో. మీరు అడుగుతున్న హెవీ వర్క్ బ్లౌజెస్ మీకు నచ్చితే నేను ఇచ్చే లింక్స్ అండ్ కోడ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.